ఉత్తరాలు రాసాం కలగన్నాం ఆత్మలతో మాట్లాడామని కబుర్లు చెబితే పరిశ్రమలు రావని మంత్రి నారా లోకేష్ అన్నారు. విధ్వంసానికి ఒక్క నిమిషం పట్టదన్న లోకేష్ అభివృద్ధి చేయడానికి చాలా సమయం శ్రమ అవసరమని పరోక్షంగా జగన్ కు చురకలంటించారు. కడప జిల్లాలో ఏసీఈఎల్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన ఓ వేడుకని లోకేష్ అభివర్ణించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టీ కొండూరులో సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ ఎస్ఏఎల్ సంస్థ 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సౌర విద్యుత్ ప్రాజెక్టులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. రికార్డు స్థాయిలో 11 నెలల్లోనే ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసినందుకు సంస్థ ప్రతినిధులు సహకరించిన స్థానిక రైతులను లోకేష్ అభినందించారు. పరిశ్రమలు తేవాలన్నా, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతుంది. మన యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. వైసీపీ పాలనలో రాష్ట్రంపై పెట్టుబడిదారులు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని లోకేష్ తెలిపారు. అభివృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేవలం ఈ కంపెనీ కాదు, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా ఒప్పించాల్సిన అవసరం నా పైన పడింది. ఎందుకంటే వాళ్ళు పదే ఒక మాట అన్నాడు, గత పాలకులు పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, గత పాలకులు కంపెనీలను తరిమేశారు, మీరు మాకు ఏ భరోసా ఇస్తారు అంటే ఒకటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము చూపిస్తాం, 12 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. విధ్వంసం అనేది ఒక్క నిమిషం పని. ఒక బిల్డింగ్ ని కూలగొడతాం ఒక్క నిమిషం. కానీ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ అందరం కూర్చున్నామే, మనందరం చెమటోర్చి ఈ ప్రాజెక్ట్ చేసాం. ఎంత కష్టమో మనకి తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా అవసరం. ఒక పవిత్రమైన బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. 20 లక్షల యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నా. ఎస్ఏఎల్ భవిష్యత్తులో 27,000 కోట్లకు పైగా పెట్టుబడితో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టనుందని ఆ సంస్థ డైరెక్టర్ సుఖ్బీర్ సింగ్ తెలిపారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. These 2 projects, an investment of 3,200 crores spread across 3,200 acres in Rayalaseema, which is blessed with abundant sunlight, was completed in just 11 months with over 1,000 workers, 80% of them from local community. This will avoid nearly 11 lakh tons of CO2 every year for next 25 years. World will know today the perception of Rayalaseema has already changed. Andhra as a state has changed. Now Rayalaseema is no more no-go place, but it's to go and to invest destination. World will know and they will come and invest here. Today it's just the beginning. SAIL has committed 27,000 crores plus investment in Andhra Pradesh, which will create 75,000 jobs. We have to further build 2,250 megawatts of solar and 1,800 megawatt hour of BESS projects, which are under execution at various stages. And these projects would be completed before July 28. Memu Chipidi Chesi Chupestam. జమ్మలమడుగులో త్వరలోనే సోలార్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని స్థాపించి యువతకు శిక్షణ ఇస్తామని లోకేష్ ప్రకటించారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.